వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. కేజీఎఫ్ ను కొట్టబోతున్న జేజీఎఫ్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఈ వీడియో గురించి చెప్పుకునే ముందు చంద్రబాబు నాయుడు నిన్న పుట్టపర్తిలో ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. పుట్టపర్తిలో గతంలో కియా దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే ఎంసీఏ దాకా ఫ్లైట్ జెట్ తయారీ కేంద్రం దాకా ఎలా ఏర్పాటు చేస్తున్నాం, ఎంత ఫోకస్ పెడుతున్నాం అని చెప్తానే ఈసారి రాయలసీమ కూడా సస్యశ్యామలం కాబోతుందంటూ గతంలో ఆయన చేసిన ఏదైతే 14 నుంచి 19 వరకు ఆయన చేసిన పనులన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆయన ప్రభుత్వం వైపు నుంచి. ఈ క్రమంలోనే ఈ రోజు ఒక బ్లాస్ట్ అయితే చేశారు చంద్రబాబు నాయుడు వైపు నుంచి. నిన్నటి దాకా మీరు గోల్డ్ మైన్స్ అంటే ఓన్లీ కేజీఎఫ్ అని అనుకున్నారు, దాన్ని మరిపించేలా ఈ రోజు కర్నూలు కూడా ఈ రోజు బంగారం నిల్వల కేంద్రంగా మారబోతోంది, బంగారం తవ్వకాలు మొదలు కాబోతున్నాయి ఈ నెల నుంచి అని చెప్పి ఒక బ్లాస్ట్ చేశారు. బంగారం రోజు రోజుకి కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితుల్లో ఆ ధరలు ఈ రోజు ఏపీ కేంద్రంగా బంగారం నిల్వలు బయటపడ్డాయనే విషయం బయటికి రావడం, ఆల్రెడీ తవ్వకాలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి కూడా స్వయంగా ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం అంటే నిజంగా అది ఒక ఆశ్చర్యకరమైన అంశమే. దట్టు ప్రత్యేకించి ఆల్మోస్ట్ మనం చూస్తే స్వాతంత్రం అనంతరం ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా ఈ స్థాయిలో బంగారం నిల్వల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కానీ ఆ స్థాయిలో లభ్యత కానీ ఎక్కడా లేదు. అలాంటిది ఫస్ట్ టైం అది కూడా ఏపీలో మొదలు కావడం, ఏపీలో ఆ నిల్వలు బయటపడడం అనేది అయితే మామూలు విషయం కాదు. అందుకే ఈ రోజున కేజీఎఫ్ గురించి కూడా చర్చకు వస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే కేజీఎఫ్ అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 1880s అక్కడ కేజీఎఫ్ లో కర్ణాటకలో బంగారం నిల్వలు ఉన్నాయనే అంశం బయటపడింది. అప్పటి నుంచి తవ్వకాలు మొదలు పెడితే పూర్తిస్థాయి పరిశోధనలు చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2001 వరకు కూడా అక్కడ తవ్వకాలు జరుగుతూ వచ్చాయి. 1700 టన్స్ టు 700 టన్స్ టు 800 టన్స్ అక్కడ అప్పుడు దాకా తవ్వకాలు కూడా జరిపారు. ఆల్మోస్ట్ ఇంకా అక్కడితో నిక్షేపాలు నిల్వలు కూడా అయిపోయాయి. అందుకే అప్పుడు క్లోజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరిగినాయి ఆ తవ్వకాల గతంలో. సో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పర్మిషన్స్ కూడా అప్పుడు రద్దు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ క్లోజ్ అయినట్టే అప్పటి నుంచి. మనం చూసాం సినిమా కూడా యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కేజీఎఫ్ అనే మూవీ వచ్చిన తర్వాత అది ప్రపంచం మొత్తం తెలిసింది కేజీఎఫ్ లో గోల్డ్ నిల్వల గురించి. సో దట్స్ అబౌట్ కేజీఎఫ్. కానీ ఈరోజు జేజీఎఫ్ అంటే చంద్రబాబు నాయుడు మాటలో చెప్పాలంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్. ఇది ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలోని తుగ్గల మండలంలో ఉంది జొన్నగిరి. అక్కడ పూర్తి స్థాయిలో బంగారం నిక్షేపాలు ఉన్నాయి అనేది చాలా రోజులుగా జరుగుతున్న చర్చ. దాదాపు 2 దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా ఈసారి వచ్చిన తర్వాత దాని మీద గత 2 ఏళ్లుగా ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో ఇప్పటిదాకా ఈ 2 ఏళ్లుగా అక్కడ చాలా సీరియస్గా కొన్ని కంపెనీస్కి పర్మిషన్ ఇచ్చారు, ప్రైవేట్ కంపెనీస్కి. వాళ్ళు అసలు బంగారం నిల్వలు ఉన్నాయా లేదా, లభ్యత ఎంతవరకు ఉంటుంది, దాని క్వాంటిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పటిదాకా చాలా సీరియస్గా పరిశోధనలు జరిపిన తర్వాత అక్కడ బంగారం నిక్షేపాలు ఉన్నట్టు వాళ్ళు నిర్ధారణ జరగడమే కాదు, ఈరోజు మనం చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీస్కి ప్రభుత్వం ఈ బంగారు నిల్వలు వెలికితీత అంశాన్ని కట్టబెడతాం అనేది మాత్రం ఇంకొక ఇదే. ఎందుకంటే ఎక్కడా కూడా అంతకుముందు ప్రభుత్వం అండర్లో జరిగినాయి కేంద్ర ప్రభుత్వంలో కేజీఎఫ్లో, అంతేగాని ప్రైవేట్ పార్టీస్కి ప్రైవేట్ కంపెనీలకు ఫస్ట్ టైం ఆ స్థాయిలో, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అవుతుందనే ఉద్దేశంతో, దట్టు ఆ సామర్థ్యం కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైసూర్ జియో సర్వీసెస్ అనే ప్రైవేట్ కంపెనీతో పాటు డెక్కన్ గోల్డ్ మైన్స్ అనే ఈ బంగారం వెలికితీతలో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలకు ఈ నిల్వలు బయటికి తీసే ప్రాజెక్ట్ కూడా వాళ్ళు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వీళ్ళు దాదాపు 400 crores దాని మీద ఇన్వెస్ట్ చేశారు. 13 నెలలుగా ఇక్కడ పూర్తి స్థాయిలో రీసెర్చ్ అంతా జరిగి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ మే నెలలోనే ఈ నిల్వలు బయటికి తీసే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ప్రభుత్వ వర్గాలు చెప్తున్నట్టు, అధికారులు చెప్తున్నట్టు దాదాపు ఇక్కడ 1400 acres లో, అంటే మనం చెప్పుకున్న తుగ్గల మండలం జొన్నగిరి పక్కనే ఉన్న దాదాపు ఒక 1475 acres లో ఈ నిల్వలు ఉన్నాయని ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 13 అని అంచనా వేస్తున్నారు, కానీ 13 టన్స్ ఉండే అవకాశం ఉంటుంది మొత్తము అనేసి. బట్ 13 to 40 to 50 టన్స్ వరకు కూడా ఇక్కడ గోల్డ్ నిల్వలు బయటపడే అవకాశం ఉంది అని కూడా ఒక అంచనా అయితే ఉంది. నాట్ ఎట్ క్లారిటీ ఈ అంశంలో మాత్రం. బట్ ఇక్కడే మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ అంటే వీళ్ళు సంవత్సరానికి అంటే ఒక అంచనా ఏంటంటే దాదాపు అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన 700 నుంచి 1500 అంటే ఆల్మోస్ట్ 700 నుంచి 1500 కేజీలు గోల్డ్ మాత్రం వెలికి తీయగలరు అంత ఫోకస్ పెడితే. అంటే ఆల్మోస్ట్ గతంలో మనం అన్ని సంవత్సరాలు తీస్తే 800 నుంచి ఒక 1500 టన్నులు మాత్రమే బయటికి తీయగలిగారు కేజీఎఫ్ లో. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మే నెల నుంచి స్టార్ట్ చేసిన ఏడాదికి 700 నుంచి ఆల్మోస్ట్ 800 బయటికి తీస్తేనే చాలా కష్టం, అది చాలా క్లిష్టం, పనిచేయడం కూడా కష్టంతో కూడుకున్న పని కూడా. సో అందుకే వాళ్ళు చెప్తున్న అంచనా అయితే ఇది.
సో ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ వరకు కూడా ఈ కంపెనీలు అయితే ఉన్నాయో ఈ కంపెనీలకి ఆ గోల్డ్ మైన్స్ వెలికి తీసే బాధ్యత, ముడి ఖనిజం అంటాం దాని క్వార్ట్స్ లాంటివి, వాటి నుంచే గోల్డ్ బయటికి తీస్తారు. సో అవి ఆ ప్రాజెక్ట్ని వాళ్ళకి అప్పగించే ప్రయత్నం అయితే చేసింది ప్రభుత్వం. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పుడు బంగారం రేటు క్రమక్రమంగా పెరుగుతోంది, అటు వెండితో పాటు ఆకాశాన్ని అండుతున్న పరిస్థితి. ఆల్మోస్ట్ మనం చూస్తే 800 టన్స్ ఎవ్రీ ఇయర్ మన దేశం దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఈరోజు జొన్నగిరిలో దొరుకుతున్న గోల్డ్ అనేది చాలా సింపులే, చాలా కొద్ది మోతాదే అని చెప్పుకోవచ్చు. కానీ అలాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు స్వాతంత్రం తర్వాత ఈరోజు గోల్డ్ మైన్ అనేది కర్నూలులో పడ్డం, అక్కడ బంగారు నిల్వలు ఉన్నాయని నిర్ధారించడం, ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఇనిషియేట్ తీసుకోవడం కానీ ప్రైవేట్ కంపెనీలకు అప్పగేయడం, ఈరోజు ఆ గోల్డ్ వెలికి తీసేందుకు మాత్రం ప్రభుత్వం అంతే సీరియస్గా, ఆ కంపెనీస్ కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెడతాం అయితే అది మనం వెల్కమ్ చేయాల్సిన అంశమే. ఇది రాష్ట్రానికి ఈ గోల్డ్ నిల్వలు అనేవి మరో తలమానికం కాబోతున్నాయి, మరో ప్రతిష్టాత్మకమైన అంశం అయితే కాబోతుంది. అందుకే అప్పట్లో కేజీఎఫ్ గురించి ఎలా చెప్పుకున్నారో ఇప్పుడు జేజీఎఫ్ గురించి కూడా అలాగే చెప్పుకోబోతున్నారు ఉన్నారు. ఆల్రెడీ చాలా మంది జేఈఎఫ్ కాదు దీన్ని కూడా కేజీఎఫ్ అనాలి, కర్నూలు గోల్డ్ ఫీల్డ్ అని చెప్పండి అని చెప్పేసి కూడా ఇప్పటికే కర్నూలు ప్రజలు చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకే ఈ అంశం ఈరోజు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతున్న పరిస్థితి. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా బంగారు నిల్వలు బయటపడ్డాయి అనే అంశం మాత్రం ఈరోజు సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది.